నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు తమ కష్టార్జితంతో కొన్న భూములపై కన్నేశారు. బాధిత సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ రిటైర్డ్ కార్మికుల ఆవేదన. ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. మాల సాంస్కృతిక శాఖ జిల్లా అధ్యక్షులు బొమ్మక వెంకటేశ్వర్ డిమాండ్. ఎన్టీపీసీ మల్కాపూర్లో అఘోరి మాత హల్చల్. మహాత్మా గాంధీ చూపిన శాంతియుత మార్గంలో నడుస్తూ యువత మంచి పౌరులుగా ఎదగాలి. టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండల సూచన. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కని చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోరుకొట్టి చందర్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకప్పు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. హామీలను అమలు చేసే మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండే హామీలపై రకరకాల సాకులతో కాలం వెల్లదీస్తూ కొన్ని పథకాలను ఏవేవో కొర్రీలు పెట్టి లబ్ధిదారులకు తగ్గించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహాత్ముని అడుగుజాడల్లో కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి మహాత్ముని ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన తెలంగాణను ప్రగతి పదంలో నడిపించారన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోని ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది తొలి సీఎం కేసీఆర్ అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తి చేసుకుంటుందని, మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికల్లో వచ్చిన గ్యారంటీల కార్డులకు ఇచ్చిన 420 హామీలను పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరపించాలని, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించాలని, ఈ చేతకాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించాలని, ఆ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని మహాత్ముని వేడుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజుకు 420 రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత
10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ఎకరానికి నీళ్లు అందించి అభివృద్ధి పదంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసినటువంటి సందర్భం గత 10 ఏళ్లలో జరిగింది. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి హామీలను నమ్మి ఆ నమ్మిన పాపానికి ప్రజల గొంతుగా కోసినటువంటి ఈ యొక్క అసమర్థ ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా దశాబ్దాల నుండి దగపడ్డటువంటి బిడ్డల కష్టాలు అవే కన్నీళ్లతో చిక్కుకొని విలవలాడుతున్న వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్కు సర్కార్కు 420 హామీలను అమలు చేసి బుద్ధినివ్వాలని సవినయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయరెడ్డి, మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, గాదం విజయ, కల్వచెర్ల కృష్ణవేణి, బాది అంజలి, శివకుమార్, నాయకులు మారుతి, బొడ్డు రవీందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, రాకం వేణు, అచ్చ వేణు, తోట వేణు, సట్టు శ్రీనివాస్, బొబ్బిలి సతీష్, తోకల రమేష్, ఇరుగురాలు శ్రావణ్, జమ్మిబాబు, శ్రీనివాస్, వెంకన్న, కోడి రామకృష్ణ, ముద్దసాని సంధ్యారెడ్డి, వెంకటస్వామి, కిరణ్, శంకర్ చిన్నతల్లు పాల్గొన్నారు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులకు తమ కష్టార్జితంతో కొన్న భూములపై కన్నేశారని బాధిత సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ రిటైర్డ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ, తాము 1983 సంవత్సరంలో తమ కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో మేడిపల్లి శివారు అలేక థియేటర్ సమీపంలో 303, 318 సర్వే నంబర్లో తాము భూమిని కొనుగోలు చేశామని, అయితే 2013 తర్వాత నుండి ఆ భూమి తమది అంటూ కొంతమంది సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు వచ్చి బెదిరింపులకు గురి చేయడం జరిగిందని, ఈ విషయంగా సదరు వ్యక్తులు తాము కోర్టుకు కూడా వెళ్లడం జరిగిందని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పును ఇవ్వడం జరిగిందని తెలిపారు. తీర్పును తమకు అనుకూలంగా ఉన్న సదరు వ్యక్తులు తమకు అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ భూములకు అడ్డుపడుతున్న మేకల సదానందం, బొల్లవేని మల్లయ్య, రవిల నుండి కాపాడాలని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యేను, కమిషనరు, ఎన్టీపీసీలను కూడా కలవడం జరిగిందన్నారు. తమ భూములపై కన్నేసిన వ్యక్తుల నుండి తమ భూములను కాపాడాలని బాధితులు మీడియా ముఖంగా సంబంధిత అధికారులను వేడుకున్నారు. మేడిపల్లి శివార్లోని సర్వే నంబర్ 303లో మేము 1985లో 1 ఎకరము 5 గుంటల స్థలం తీసుకొని దాన్ని ప్లాట్లు చేసుకొని హద్దులు కూడా కాపుకోవడం జరిగింది. మేము అప్పుడు మేకల ఎల్లయ్య, మేకల కత్తెరసాల అని మొదలగు ఒక 5 మంది దగ్గర మేము ఆ రోజు తీసుకున్నాము. రిటైర్ అయిన తర్వాత మేము ఆ స్థలంలో ఇళ్ళని నిర్మించుకొని ఉందామని అనుకున్నాము. కానీ 2013లో మల్లయ్య, తర్వాత కార్పొరేట్ సదానందము, రవి, వీళ్ళంతా ఒక డెవలప్, ఇప్పుడు మేము ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ వారసులను వీళ్ళు కలిపి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఈ స్థలం అంతా మేమే కొన్నామని మాకు చెప్పడం జరిగింది. ఇది మాదేనని వాళ్ళు వాదించడం జరిగింది. మేము దౌర్జన్యం జరిగింది. మేమేమో రిటైర్డ్ ఎంప్లాయీస్, మేమేం అనలేకపోయినాం. అయితే మళ్ళీ అదే కాకుండా వాళ్ళు మా పైన కోర్టులో కేసు కూడా వేశారు. తర్వాత మేము కూడా 2 కేసులు వాళ్ళపై వేశాము. తర్వాత ఈ కేసు నడుస్తున్నప్పుడు కాంప్రమైజ్ కూడా అయ్యి మేము వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసిండు. కానీ అయినా కూడా దాన్ని మళ్ళీ మేము మా స్థలం మీదకి పోయేసరికి ఇక్కడ కాదు మీది ఇంకెక్కడో ఉన్నదని చెప్పి ఏదో మాటలు చెప్పి మాకు ఆ స్థలం మీదకి రానియకుండా చేసిండు. మాకు 2023 డిసెంబర్లో వాళ్ళు వేసిన కేసు మాకు ఫేవరబుల్గా వచ్చింది. మాకు అనుకూలంగానే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మేము వేసిన 2 కేసులు కూడా మాకు అనుకూలంగానే జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము మా అద్దులు మేము పెట్టుకుంటే కూడా ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ అడ్డు తిరుగుళ్ళు.
మా యొక్క ప్లాట్లు మాకు ఇప్పిస్తానని మా లాయరు శైలజ గారు మాతో పాటు ఉండి చేస్తే కూడా మా మీద దౌర్జన్యంగా వెళ్ళివ్వమని చెప్పి బెదిరించి మాట్లాడి అడ్డుపడ్డారు. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని మేము స్థానిక ఎమ్మెల్యే గారిని మరియు కమిషనర్ గారిని ఇక్కడ ఎన్టీపీసీ ఎస్ఐ గారిని వాళ్ళని కలిసి మా యొక్క సమస్యలను వాళ్ళకు విన్నవించాము. 1987లో కొండమైన రాజమల్ల దగ్గర నేను 2.5 గుంటలు తీసుకున్నాను 303 సర్వే నంబర్లో. తీసుకున్న తర్వాత అది ఏమైందంటే అది ఇప్పటివరకు ఖాళీగానే ఉండే. మొన్న రీసెంట్లీ సంవత్సరంన్నర క్రితం షెడ్డు కట్టడం మొదలుపెట్టిరు. అందులో మేము మున్సిపాలిటీ కూడా రిపోర్ట్ చేసినాం, ఇట్లా పర్మిషన్ ఎట్టిచ్చారు మీరు ఇవ్వడానికి వెళ్ళిపెట్టినాం. వెళ్ళిపోయిన తర్వాత ఈ మల్లయ్య అనేటైనా వచ్చిండు. మల్లయ్య సదానందం వాళ్ళు వచ్చి మీది కాదు భూమి మీద, మీది లేదు 303 మీకు ఎక్కడ లేదు. అరే మాది ఉన్నదే నా స్థలం, నేను అప్పుడు 87లో ఉన్నా, నేనున్న ప్రజెంట్లు ఇప్పుడు నేను చచ్చిపోలే. మేము 6 ఉన్నాం సార్, 6 4 వేరు, 2 మిగిలినాం. మా బావ నేను 4 చనిపోయారు వాళ్ళు మాతో ఉన్నవారు. ఇప్పటికి కూడా మా భూమిని దాన్ని దక్కనిత్తలేరు వాళ్ళు. కబ్జాలు ఉన్నాయి, 87 డాక్యుమెంట్ ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలు అన్నీ బయటికి వెళ్ళినాయి. అయినా కూడా వాళ్ళు కబ్జాలు చేసి కొండయ్య ఆయనతో చుట్టూ బౌండరీ చేయించారు. మేము ఆ బౌండరీని కూడా కూలగొట్టించినాం. 17లో రిజిస్టర్ ఏం చేసింది అనుకున్న 87 ఎక్కడ సార్ మీరు చెప్పండి. 17కు 87కు ఎంత తేడా? డాక్యుమెంట్ చూస్తేనే తెలుస్తుంది కదా. అట్లా చేస్తూ భయభ్రాంతకు గురి చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో సాంబమూర్తి, సమ్మయ్య, హనుమంతరావు, జీవన్ రావు, సదానందం, రమేష్ బాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు తెలపాలని మాల సాంస్కృతిక జిల్లా అధ్యక్షుడు బొమ్మక వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసులను అంటరానితనంలో ఉన్న వారిని సమాజంలో తన ఆట ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తిని కించపరుస్తూ బండి సంజయ్ మాట్లాడడం సరికాదన్నారు. గద్దర్కు పద్మశ్రీ కావాలని ఎవ్వరూ అడగలేదని, గద్దర్కు ఆయన పేరే ఒక అవార్డు అని అన్నారు. గజ్జకట్టి ఆడి పాడుతూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్దర్ కృషి ఉందన్నారు. సమాజాన్ని మేల్కొల్పడంతో తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా ప్రజల నుండి వచ్చే ప్రశంసలే గొప్ప అవార్డులన్నారు. గద్దర్పై చేసినటువంటి అనుచిత వాక్యాలను మేము తీవ్రంగా మా సాంస్కృతిక కళామండలి నుంచి మేము ఖండిస్తున్నాం. ఆదివాసుల నుంచి అంటరాని వారి వరకు, వెనుకబడిన తరం వారి వరకు, పల్లె పల్లెన ప్రతి ఒక్కరిని జనం లోపలి చైతన్యం తీసుకొచ్చి అందరినీ ఒక విజ్ఞానవంతులుగా ఎదిగేయడం కోసం ఆయన జీవితం మొత్తం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఆయన జీవితాన్ని మొత్తం ప్రజల కొరకే అంకితం చేసి ఆయన భార్య పిల్లలను ఆయన జీవితాన్ని అంతా త్యాగం చేసి త్యాగమూర్తుల జాబితాలో ఉన్నటువంటి ఆ మహనీయుని చాలా చిన్న వ్యక్తిగా కించపరిచి మాట్లాడడం, ఒక కళాకారుడిగా మేము కళాకారులము మరియు మాలల పక్షాన మా మాల జాతి బిడ్డ అయినా ఆయన మాలల కోసం కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలను చైతన్యం చేయాలనే సదుద్దేశంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మహనీయులల్లా ఆయన ఒకడు. ఆయన త్యాగాన్ని మార్చారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కూడా వారికి పద్మశ్రీ అవార్డే కాదు, ఇంకా ప్రజలలో ఉన్నటువంటి గొప్ప అవార్డే గద్దర్ అనే పేరు. ఆయన మొన్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. అయ్యా సంజయ్ గారు, గద్దర్ గారి జీవిత చరిత్ర మీద పిహెచ్డి చేసిన సుధాకర్ గారికి అత్యున్నత డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన దేశంలో. గద్దర్ గారి జీవిత చరిత్ర అంత గొప్పది. సువర్ణ అక్షరాలు కాదు, స్వర్ణ పుస్తకం గద్దర్ గారి జీవిత చరిత్ర. అది మీ విజ్ఞతకు, మీ పరిజ్ఞానానికి అందనిది. మీరు మాటల్లో మాట్లాడే విధంగా ఉన్నది కాదు. ఈ సమాజం పూర్తి స్థాయిలో గద్దర్ గారిని రిసీవ్ చేసుకున్నది. మీరిచ్చే అవార్డుల కోసం
మీరు ఎందుకు ఇవ్వలేదని ఏ ఒక్క మాల కుల బాంధవుడు కూడా ప్రశ్నించలేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలు చేసిండ్రు గద్దర్ గారు, ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు అక్కడ కూర్చొని మాట్లాడడంలో గద్దర్ గారి పాత్ర కూడా ముఖ్యంగా ఉన్నదని మీరు గుర్తుంచుకోవాలి. గద్దర్ గారిపై బండి సంజయ్ గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా ఈ సభ్య సమాజానికి, కళాకారుల లోకానికి, మాల కుల బాంధవులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే మీరు ఈ దేశంలో ఎక్కడ తిరిగినా కూడా మా మాల మహావీరులు మిమ్మల్ని అడుగడుగున అడ్డుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారని మేము హెచ్చరిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు కొండకుమార్, మర్రి ఐలయ్య, దాసరి రామస్వామి, ఎరుకల లక్ష్మణరావు, ఎరుకల లింగమూర్తి, గడ్డం వెంకటేశ్వర్లు, దాసరి కృష్ణయ్య, భీమ్సేన్, పిట్టల రాములు, లక్ష్మీనారాయణ, సోగాల వెంకటి, నూకల మొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ మల్కాపూర్లో అఘోరి మాత సందడి చేసింది. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ మల్కాపూర్ రామయ్యపల్లెలోని జ్యోతి నివాసానికి బుధవారం రాత్రి అఘోరి మాత చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అఘోరి మాతను చూడటానికి అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ అఘోరి మాత డైల్ 100కు సమాచారం అందించడంతో బ్లూ కోట్ సిబ్బంది వచ్చారు. అక్కడికి వచ్చిన బ్లూ కోట్ సిబ్బందిపై అఘోరి మాత తనకు బందోబస్తు ఎందుకు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడ కొంతసేపు హల్చల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎంత దూరమైనా వెళ్తాను, అందుకే ఇంత దూరం వచ్చాను. ఎంతో సమానం పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా ఉడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భోజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సేమ్ ఇలాగే నేను లక్షపేట వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద. ఆ దృష్టిలో పెట్టుకొని కుమరవెల్లి కూడా ఈయనేమొచ్చి ఓ ఎర్ర గుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే నువ్వేం తోపా తురుమా లంజా అవ్వండి నా కొడుకల్లారా. ఇప్పటి కూడా తినే అసలు మనశాంతి తిండి లేదు, మూత్రం పడిలే, బాత్రూమ్ అయినారు. నాకు అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. ఓకేరా ఎన్ని ఇయర్లకు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. వెల్కమ్ బ్యాక్. బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిశారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా గురువారం కందుల సంధ్యారాణి హైదరాబాద్లో వారి నివాసం నందు కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్, బీజేపీ నాయకులు కందుల పోషం తదితరులు ఉన్నారు. మహాత్మా గాంధీ చూపిన శాంతియుత మార్గంలో నడుస్తూ యువత మంచి పౌరులుగా ఎదగాలని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు సూచించారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం టీడీపీ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ 1947లో మన దేశానికి శాంతియుత మార్గం ద్వారా స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, అహింసా మార్గం
సత్యాగ్రహాలు ఆయుధాలుగా తెల్లవారిని ఎదిరించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుని బాటలో నేటి సమాజం నడుచుకోవాలని కోరారు. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సభలో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించడం, అదేవిధంగా వారికి పూలమాల వేసి వారిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అనేకమైన సమస్యలతో కొట్టమిట్టాడుతున్న ఈ యొక్క భారతదేశాన్ని ఆయన ఎంతో శక్తితో వారు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అదేవిధంగా అహింస సత్యాగ్రహమే ఆయుధాలు చేసుకొని భారతదేశానికి ఒక ఎన్నుముక్కలాగా ముందుండి నడిపినటువంటి మహానుభావుడు. వారి ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా ముందుకు సాగుతామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారు మనకి అనేకమైన విధానాలను మనకు సూచించి వారు ఒక చెంప కొడితే మరో చెంప చూపించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఆడవారు అర్ధరాత్రి తిరగాలనే ఆశతో వారి స్వతంత్రం తీసుకొచ్చారు. కానీ ఈరోజు అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరగడమే కాదు, వారికి ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కనుక వారిని ప్రజలను అనేక రకాలుగా హింసిస్తున్నటువంటి మూర్ఖులను కూడా శిక్షించాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వాలు తీర్చాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదికంటి దామోదర్ రెడ్డి, చిటికిల రాజలింగం, గుండపోయిన ఓదేలు, పెగడపల్లి రాజనర్సు, కనకం పోచమల్లు, నారెడ్డి స్వరాజ్యం, చిట్యాల అశ్విని, మాటెట్టి లక్ష్మి, కెమెరా రాజబాబు, రామగిరి రాజేశ్వరి, సుందిల్ల స్వామి, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధంపై అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బాక్సులు స్ట్రాంగ్ రూముల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం జరిగిన 29న మృతి చెందిన అంతర్గం ఎంపీడీఓ ఆలీముద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కలెక్టర్, ఎంపీడీఓలు, ఇతర అధికారులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సమావేశంలో డిపిఓ వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈఓ నరేందర్, హౌసింగ్ ఈ రాజేశ్వర్, ఎన్నికల నోడల్ అధికారులు, డిఎల్పీఓలు, ఎంపీడీఓలు మరియు ఎంపీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు తమ కష్టార్జితంతో కొన్న భూములపై కన్నేశారు. బాధిత సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ రిటైర్డ్ కార్మికుల ఆవేదన. ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. మాల సాంస్కృతిక శాఖ జిల్లా అధ్యక్షులు బొమ్మక వెంకటేశ్వర్ డిమాండ్. ఎన్టీపీసీ మల్కాపూర్లో అఘోరీ మాత హల్చల్. మహాత్మా గాంధీ చూపిన శాంతియుత మార్గంలో నడుస్తూ యువత మంచి పౌరులుగా ఎదగాలి.
టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.